హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే కరివేపాకు వడియాలైతే వేస్తున్నాను. చూడండి, మార్నింగ్ 7కే వేస్తున్నాను. తర్వాత ఎండ వస్తుంది కదా, ఎండలో వేయలేము. చూడండి ఎలా వేస్తున్నాను. సమ్మర్లో వడియాలు, ఆవకాయ, మసాలా కారం ఇవన్నీ ఫేమస్ అన్నమాట. అన్నీ దంచి పెట్టి ఉంచుకుంటారు. నేనైతే కరివేపాకు వడియాలు, నిన్న అయితే జీలకర్ర, సగ్గుబియ్యం వడియాలు వేసాను నిన్న. ఈరోజైతే కరివేపాకు వడియాలు. చూడండి, హాయిగా ఫ్యాన్ వేసుకొని చల్లగా ఇంట్లో ఇలా వడియాలు వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంటుంది. సాంబార్ పెట్టుకొని సాంబార్లో వేసుకుంటే సూపర్. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. మా బాబుకి అయితే స్కూల్ హాఫ్ డేస్ కదా, ఎగస్ట్రా క్లాసెస్ ఉన్నాయంట. ఈవినింగ్ వరకు ఉండాలన్నారు. సరేలని ఫస్ట్ డే అయితే ఎగస్ట్రా క్లాస్ ఉందని మా బాబు వెళ్ళేటప్పుడు స్కూల్ వ్యాన్లో వెళ్తాడు, వచ్చేటప్పుడు మాత్రం ఆర్టీసీలో వస్తాడు. ఫస్ట్ డే ఎగ్జైట్మెంట్తో డబ్బులు అవన్నీ తీసుకెళ్ళాడు. ఆర్టీసీకి అంటే డబ్బులు కావాలి కదా. మార్నింగ్ స్కూల్ బస్లో వెళ్ళాడు, ఈవినింగ్ అయితే ఆర్టీసీలో వచ్చేసాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్గా డబ్బులు తీసుకోకుండా మామూలుగా స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళాడు. ఈవినింగ్ రావడానికి డబ్బులు అయితే లేవు తన చేతిలో. సెంటర్కి వెళ్ళి అక్కడ ఒక అంకుల్ని అయితే అడిగాడంట. అంకుల్, మా డాడీ ఫోన్పే కొడతారు, ఒక 20 రూపీస్ ఉంటే ఇవ్వండి అంటే ఆ అంకుల్ ఎవరో కానీ ఇవ్వలేదంట. లేదు, నేను ఇవ్వను అన్నాడంట. షాప్కి వెళ్ళి అడిగాడు. సరే అని ఇంకో షాప్కి వెళ్ళి అక్కడ అంకుల్, ఇలా నాకు 20 రూపీస్ కావాలి అంకుల్, మా డాడీ ఫోన్పే చేస్తారు, ఇస్తారా అంటే ఎందుకని అడిగారంట. ఎందుకంటే ఆర్టీసీ బస్ కోసం నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు డబ్బులు అయితే తెచ్చుకోలేదు, మర్చిపోయాను అన్నాడంట. సర్లే అని ఆ అంకుల్ అయితే 50 రూపీస్ అయితే ఇచ్చారు మా బాబుకి. రేపు తెచ్చిస్తాను అంకుల్ అన్నారా. ఫోన్పే చేస్తానంటే వద్దులమ్మ పర్లేదులే అన్నారంట. రేపు తెచ్చిస్తాను అంకుల్ అన్నారంట. సరేలే రేపు తెచ్చివ్వు అన్నారంట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా బాబు అయితే 50 రూపీస్ తీసుకొని వెళ్ళి ఆ అంకుల్కి ఇవ్వడానికి వెళ్తే ఆ అంకుల్ అయితే మా బాబు దగ్గర డబ్బులు అయితే తీసుకోలేదు. పర్లేదులే ఉంచుకో అన్నారంట. పాపం ఎవరో తెలీదు, అయినా చాలా హెల్ప్ చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏమైనా అడిగినా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. ప్లస్ వాళ్ళు ఎవరో కానీ మా బాబుకి అయితే చాలా మంచి హెల్ప్ చేశారండి. వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలని నేనైతే దువా చేస్తాను కంపల్సరీ. ఈలోపు నా వడియాలు కూడా అయిపోవడానికి వచ్చినాయి. చూడండి, కరివేపాకు వడియాలంటేనే సూపర్ టేస్ట్ అనమాట. అంటే కరివేపాకు ఆల్మోస్ట్ మేము తినము కదా, కర్రీస్లో పక్కన పడేస్తాము. ఇలా చేసి గుప్పడు కరివేపాకు, జీరా, కొంచెం అల్లం అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసి పిండిలో వేసేసి కరివేపాకు వడియాలు అనేవి వేసేసుకోండి. మన హెయిర్కి అయితే చాలా మంచిది కరివేపాకు వడియాలు. మీకు కనిపిస్తున్నాయా? మా బెడ్షీట్లో మిక్స్ అయిపోయాయి. నిన్న అయితే సగ్గుబియ్యం వడియాలు అయితే వేసేసాను, చాలా బాగా వచ్చాయి. ఆ వీడియో కూడా పెడదాం అనుకున్నాను, ఫోన్ అయితే లేదు కదా, అందుకని పెట్టలేదు. రాత్రి ఫోన్ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా త్వరలో అయితే పెళ్ళిళ్ళు మొదలవుతాయి. మా మరిది పెళ్ళి, సిస్టర్ పెళ్ళి, తమ్ముడు పెళ్ళి చాలా ఉన్నాయండి. ఈ సమ్మర్ అంతా పెళ్ళిళ్ళతో ఫుల్ సందడి అనమాట. ప్లీజ్ నా వీడియోస్ మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలా వాచింగ్ అవర్ అయితే పోయిందండి, నాకైతే చాలా బాధగా ఉంది. బట్ మళ్ళీ మీరందరూ నా వీడియోస్ చూసి వాచింగ్ అవర్ అయితే తెస్తారని అనుకుంటున్నాను. ఈ మధ్య నాకు ఫోన్స్ ఎవరైనా చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదని అనుకోవద్దు. బట్ నా ఫోన్ అయితే రిపేర్లో ఉంది. రీసెంట్గా గుంటూరులో అయితే రిపేర్కి ఇచ్చారండి. అక్కడే 4-5 డేస్ ఉంది నా ఫోను. నెక్స్ట్ నిన్న థర్స్డే కదా, నిన్నే వచ్చింది. పిల్లలకి స్కూల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం స్కూల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మార్నింగ్ లేచి వాళ్ళ కోసం టిఫిన్స్ చేసి భోజనాలు ప్రిపేర్ చేసి అన్నీ చేయాలంటే స్కూల్ లేకపోతే బాగుండు అనిపిస్తుంది. ఒక్క 1 అవర్ నిద్ర లేచి కష్టపడి
వాళ్ళ కోసం వంట చేసి స్కూల్కి పంపిస్తే సాయంత్రం వరకు ఈ రాజ్యాన్ని మనమే ఏలొచ్చు. అదే వాళ్ళు ఉన్నారా, వాళ్ళే వెళ్తారు. మనం మాత్రం సైనికుల్లాగా వాళ్ళకి కాపలా ఉండాలన్నమాట.